ఆపరేషన్ సింధూర్ లో ట్రంప్ కి మోదీ సరెండర్ అయిపోయాడు. ఎందుకంటే ఈవీఎంల వల్ల గెలిచాడు కాబట్టే ఆయన ఏం చెప్తే అది చెయ్యాల్సిందే, తప్పదు అంటూ కొన్ని కుక్కలు పందులు మురిగాయి, అరిశాయి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా. ఆ రోజు ఎందుకు మనం బ్రీఫింగ్ లో ఆ యుద్ధాన్ని ఆపేసాం మనకు తెలుసు. అది పక్కన పెడితే ఆ రోజు అరిసినటువంటి కుక్కల పరిస్థితి ఏంటంటే అదే ట్రంప్ లాంటి పిచ్చి కుక్కలు కొన్ని భారతదేశంలో ఉన్నాయి, అవన్నీ అరిచాయి. ఈవీఎంల వల్లే మోదీ గెలిచాడు, అందుకే ఆ విషయం తెలుసు కాబట్టి ట్రంప్ బయట పెడతాడు కాబట్టి సరెండర్ అయిపోతున్నాడు. మరి ఇప్పుడెందుకు మరి మాట్లాడడం లేదు అవి, ఆ కుక్కలు ఆ పందులు? ఇప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు ట్రంప్ తన దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కొనమంటున్నాడు. వ్యవసాయ ఉత్పత్తులు అంటే జిఎంఓ, జెనెటిక్ మాడిఫైడ్ ఆర్గనిజం అని కొత్త వంగడాలు తీసుకొచ్చింది అమెరికా. దాన్ని ఇప్పుడు భారతదేశం పంపించి ప్రయోగాలు చేయాలి. భారతదేశంలో పేద ప్రజలు చనిపోయినా ఎవడు అడగడం. కాబట్టి మీ దేశంలో 1000 మంది 2000 మంది చనిపోతే నష్టం ఏంటి? 1 లక్ష మంది 2 లక్షల మందికి పూర్తిగా రోగ నిరోధక శక్తి తగ్గిపోయినా నష్టం లేదు కదా. ఒకవేళ అదే కనుక బయటపడితే మనం ఆ ఫుడ్ని ఆపేద్దాం. ఒకవేళ బయటపడకపోతే మీరు మేము హ్యాపీగా వ్యాపారం చేసుకుందాం. దానికి నీకేం కావాలంటే అది ఇస్తాం, మీ వ్యాపారాలు ఇంకా మా అమెరికాలో అమ్ముకోండి, బాగా చేసుకోండి అని ట్రంప్ అన్నాడు. కానీ దానికి నరేంద్ర మోదీ ఒప్పుకోలేదు. అదే ఇప్పుడు ట్రంప్కి మంట కదా. మరి నిజంగా మోదీ మూడోసారి అదే విధంగా గెలిస్తే ఆ వ్యవసాయ ఉత్పత్తులు ఒప్పుకుంటాడు కదా. నువ్వు రష్యా దగ్గర చమురు కొంటే 50% సుంకాలు వేస్తాను కాబట్టి నువ్వు వెంటనే ఆపేయాలంటే ఆ రోజే ఆపేస్తాడు కదా మోదీ, ఇవి బయటపడతాయని భయం ఉంటే. నువ్వు చైనాతో చట్టపట్టాలు వేసుకొని తిరిగినా కూడా హెచ్చరించాడు కదా ట్రంప్. మరి అలాంటప్పుడు చైనా దగ్గరికి వెళ్లి మరి ఎస్సీఓ సమ్మిట్ ని సక్సెస్ చేసినటువంటి మోదీ నిజంగా ఆ భయం ఉంటే ఈవీఎంల వల్ల గెలిస్తే ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళాడుగా ఎస్సీఓ సమ్మిట్ కి. మరి ఇప్పుడు ఆ కుక్కలు ఎందుకు మాట్లాడటం లేదు? ఇక్కడ కనిపించడం లేదా మోదీ యొక్క పారదర్శకత? ట్రంప్ దగ్గర నిజంగా మోదీ పిలకుంటే, లేకపోతే నిజంగా ఆయన ఈవీఎంల వల్లే గెలిస్తే ఈ రోజు ట్రంప్ కి అంత వ్యతిరేకంగా వెళ్తాడా? చేయగలడా? అది బయటపడితే ఎంత పెద్ద ప్రమాదం. అలా గనక నిజంగా గెలిస్తే అది ఎంత దేశానికి పరువు తక్కువ. పిచ్చి పిచ్చి మాట్లాడేవాడు ఎవడైనా సరే కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఏదో జరగగానే మాట్లాడతారు, వెంటనే దొరికిపోతారు, మళ్ళీ తర్వాత సమాధానం ఉండదు ఈ పిచ్చి కుక్కలకి. మళ్ళీ నెక్స్ట్ ఇంకేదో వస్తారు. రేపు పొద్దున్న రాహుల్ గాంధీ గారు కూడా అంతే, ఓట్ల చోరీ యాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి పౌరసత్వం రాకుండానే ఓటు ఇచ్చారు, దాని గురించి మాత్రం ఏం మాట్లాడడం. ఇలా ఉంటాయి వీళ్ళ పారదర్శకత.